హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఫైనల్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డి గురించి కోర్టు కేసు అయితే రావడం జరిగింది. కోర్టు కేసు కాదండి, కోర్టు కేసు కేసు విషయంలో జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది కదా. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అసలు జడ్జిమెంట్ ఏమొచ్చిందని చెప్పేసి. బట్ ఇక్కడ కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఎవరైనా క్లియర్ కట్గా చూడాలంటే ఆ వీడియోలో చూడండి. ఓకే, కోర్టు కేసు వచ్చేసి ఎవరైతే 15 మెంబర్స్ కోర్టు కేసు వేశారో వాళ్ళకి మాత్రం ఈ పోస్టులు అనేవి పక్కకు పెట్టేసి 15 పోస్టులు అనేవి పక్కకు పెట్టేసి బ్యాలెన్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేయమని చెప్పేశారు. సో మనకి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే తొందరలోనే ఉందండి. సో ఈ కోర్టు కేసు వచ్చిన తర్వాత, ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అందరికున్న ఒక 3 క్వశ్చన్స్ అయితే నేను వాటికి ఆన్సర్ చేయబోతున్నాను. సో బేస్డ్ ఆన్ మై ఒపీనియన్ అనేది పూర్తిగా నా ఒపీనియన్ మాత్రమే. సో మీరేమంటారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి సిబిటి రిజల్ట్స్ ఎప్పుడు? సో మనకి కోర్టు కేసు వచ్చేసింది, రిజల్ట్స్ ఇచ్చేయమని కోర్టు అయితే చెప్పేసింది. సో రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు? సో 1 వీక్ to 10 డేస్లో అయితే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయండి మ్యాక్సిమం. ఎందుకంటే కోర్టే రిజల్ట్స్ ఇచ్చేయమని చెప్పేసింది కాబట్టి వితిన్ 1 వీక్ to 10 డేస్, ఓకేనా. వితిన్ 1 వీక్ to 10 డేస్లో మనకి గ్రూప్ డి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి వితిన్ 10 డేస్లో గ్రూప్ డి రిజల్ట్స్ వచ్చేస్తే మనకి పీఈటీ సో టెస్ట్ ఉంటుంది కదండి, ఫిజికల్ వెరిఫికేషన్ టెస్ట్ అనేది ఉంటుంది కదా. సో అది ఎప్పుడు ఉండొచ్చు? సో మీరైతే రిజల్ట్స్తో పని లేదండి. సో మీరు కనుక నేను క్వాలిఫై అవుతాను, టార్గెట్ రీచ్ అవుతాను, కట్ ఆఫ్ రీచ్ అవుతాను అని కనుక నమ్మకం ఉంటే మీరు వెంటనే ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టండి. చాలామంది మంచి మార్క్స్ వచ్చినా కూడా ఈ పీఈటీ టెస్ట్లో క్వాలిఫై కాకపోతే జాబ్ అనేది రాదండి. సో మీకు ఖచ్చితంగా ఈ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఖచ్చితంగా టెస్ట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో ఆఫ్టర్ రిజల్ట్స్ వితిన్ 1 వీక్లో మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఈ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మ్యాక్సిమం మీకు అది ఇచ్చేస్తారు. వెన్యూ ఎక్కడ ఎప్పుడు టెస్ట్ ఉంటుంది, టెస్ట్ డేట్ ఇచ్చేసి ఛాన్స్ అయితే ఉందండి పీఈటీ, ఓకేనా. సో మీరైతే దీనికోసం వెయిట్ చేయకండి. మీరు కట్ ఆఫ్ రీచ్ అవుతాము, మాకు ఈసారి కట్ ఆఫ్ రీచ్ అవుతాము అని మీకు ఒక ఐడియా కనుక ఉంటే, సో అంటే అటు ఇటు ఉన్నా కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నా కూడా మీరైతే పీఈటీ టెస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఎందుకంటే ఈ టెస్ట్ కనుక మీరు క్వాలిఫై కాకపోతే జాబ్ రాదు, ఓకేనా. సో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సో రన్నింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో గర్ల్స్ అయినా రన్నింగ్ ఉంటుందండి, బాయ్స్ అయినా రన్నింగ్ అనేది ఉంటుంది కదా. సో అందరూ ఎవరైతే గ్రూప్ డీకి అప్లై చేసి ఎగ్జామ్ రాస్తారో అందరూ పీఈటీ టెస్ట్కి అయితే ప్రాక్టీస్ చేయండి. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే అది క్వాలిఫై కాకపోతే జాబ్ రాదు. సో అది కూడా మనకి ఇంపార్టెంటే. మీకు 100 మార్క్స్కి 90 మార్క్స్ వచ్చినా కూడా మీరు ఈ టెస్ట్లో క్వాలిఫై కాకపోతే మీకు జాబ్ రాదు. సో మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ పీఈటీ టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్, ఓకేనా. సో ఓకే, అసలు మాకు ఎంత స్కోర్ వస్తే సేఫ్ స్కోర్, సో సేఫ్ స్కోర్ ఎంత అని కనుక నన్ను అడిగితే నా ఒపీనియన్ అడిగితే మినిమం స్కోర్ 60 to 65 అండి. సో 60 to 65, ఓకేనా. ఈ స్కోరులో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. మనం 50 to 65 ఉన్న వాళ్ళు కూడా నా ఒపీనియన్ ప్రకారం ప్రాక్టీస్ అయితే చెయ్యండి, ఓకేనా. స్కోర్ ఈ కట్ ఆఫ్ ఈ రేంజ్లోనే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది మినిమం చెప్తున్నాను అండి, ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. మనం అంత కరెక్ట్గా అనాలిసిస్ చేసి చెప్పలేం కాబట్టి యాజ్ పర్ మై ఒపీనియన్ ప్రకారం నేనైతే 60 to 65 అంటున్నాను. బట్ చూద్దాం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కదండి, కట్ ఆఫ్ ఇస్తారు కదా. సో ఈ 50 to 65 ఎవరికైనా ఛాన్స్ ఉంది అనుకుంటే కనుక మీరు కూడా పీఈటీ టెస్ట్కి అయితే ప్రాక్టీస్ చేయండి. సో మనం ఈ టైంలో వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇన్ కేస్ క్వాలిఫై అయిపోతే జాబ్ వస్తుంది. అదర్వైజ్ కట్ ఆఫ్ రీచ్ కాకపోతే నెక్స్ట్ టైంకైనా యూజ్ అవుతుంది, ఓకేనా. సో సేఫ్ స్కోర్ వచ్చేసి 60 to 65, ఓకేనా. సో
నేనైతే ఈ 50-65 ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి అనే చెప్తాను. సో స్కోర్ అయితే ఇదైతే నా ఒపీనియన్ ప్రకారం స్కోర్ అండి. మీరు కట్ ఆఫ్ ఇంతే చెప్పారు కదా, మీకేం తెలుసు నాకేం తెలియదండి. నేను బేస్డ్ ఆన్ నా ఒపీనియన్ ప్రకారం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ కానీ అలా తెలుస్తాయి కదా మనకి. సో దాని ప్రకారం చెప్పిన స్కోరే, ఇదైతే కన్ఫర్మ్ స్కోర్ కాదు. సో మీరైతే ఈ స్కోర్లో వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండకుండా పీఈటీ టెస్ట్కి అయితే ప్రాక్టీస్ చేస్తారని చెప్తున్నాను. మరీ చెప్తున్నానండి, డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఏమి అఫీషియల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. బట్ కొన్ని ద్వారా కొన్ని అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇదేనండి ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అప్డేట్స్ కావాలంటే తొందరగా అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి చిన్నదాని బ్లాగ్స్, మన ఛానల్ నేమే ఉంటుంది. సో మీరు సర్చ్ చేసైనా జాయిన్ అవ్వచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయినా ఇస్తాను. ఓకే? సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో హైప్ చేయండి. సో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? సో మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.